సౌత్ లో స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జాకీ బగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. జాకీ నిర్మించిన పలు చిత్రాల్లోనూ రకుల్ కథానాయికగా నటిస్తోంది. అయితే రకుల్ భర్త జాకీ బగ్నానీ, అతని సోదరుడు వాసు బగ్నానీల నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ తీవ్ర నష్టాలను చవిచూసిందని, 250 కోట్ల అప్పులున్నాయని ప్రచారమవుతోంది. అప్పుల్లో ఉన్న కంపెనీ తమ ఉద్యోగులను తొలగించిందని, అలాగే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాసు బగ్నానీ, జాకీ బగ్నానీ యాజమాన్యంలోని పూజా ఎంటర్టైన్మెంట్ వరుస ఫ్లాప్ల కారణంగా పెద్ద నష్టాలను ఎదుర్కొందని అందరూ అంటున్నారు. 250 కోట్ల అప్పులను తీర్చడానికి పూజా ఎంటర్టైన్మెంట్ కు చెందిన కార్యాలయాన్ని వాసు విక్రయించినట్లు బాలీవుడ్ హంగామా ఒక కథనాంశంలో రూపొందించింది. బగ్నానీలు ఈ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తున్నట్లు సదరు కథనం వెల్లడించింది. అయితే ప్రొడక్షన్ హౌస్ తన సిబ్బందిలో 80% మందిని తొలగించిందని కూడా ఈ కథనంలో పేర్కొంది. అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్న కంపెనీని ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ నేరుగా నిర్మాత వాసు బగ్నానీకి ఫోన్ చేశారని సమాచారం అందుతోంది. చింతించొద్దు, నేనున్నాను అని అక్కి భరోసా ఇచ్చారట. అయితే ఇవన్నీ నిజాలేనా, పుకార్లు కదా అని అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వాసు బగ్నానీని ప్రశ్నించగా అక్షయ్ కుమార్ ఇటీవలే తనకు డయల్ చేసినట్లు అతడు వెల్లడించారు. అక్షయ్ ఆందోళన చెందొద్దని అన్నాడని, అతడు ఎప్పుడు ప్రొడక్షన్ హౌస్తో ఉంటానని హామీ ఇచ్చారని వాసు తెలియజేశారు. నాకు ఫోన్ చేసి చింతించకండి అని చెప్పిన మొదటి వ్యక్తి అక్షయ్. ఏదైనా చేయవలసి ఉంటే అతడికి తెలియచేయండి, అతడు బేషరతుగా తన మద్దతు ఇస్తాడు. నాకు సన్నీ డియోల్, సునీల్ శెట్టి, నా పాత స్నేహితుడు డేవిడ్ ధామన్ అందరి నుంచి కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ నన్ను నిజంగా కదిలించారు. వారు నాకు కట్టుబడి ఉండే నా మనుషులని వాసు చెప్పారని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. నాకు సినిమా పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, అది నాకు జాన్ అని, ఈ పరిశ్రమలో చాలామంది ఎమోషనల్ వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని, వారు హృదయంతో ఉన్నారని ఆయన అన్నారు. అప్పులు తీర్చేందుకు భవంతిని అమ్మేశారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, భవనం రీక్రియేషన్లో ఉందని వారు బగ్నానీ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చారు. బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తున్న సిబ్బంది గురించి కూడా ఆయన మాట్లాడుతూ, నేను గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. మేం బాకీ పడ్డామని చెప్పుకునేవారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాతో మాట్లాడాలి. పూజా ఎంటర్టైన్మెంట్తో వారికి సరైన ఒప్పందాలు కూడా ఉన్నాయా, దానిపై వారు కేసు పెట్టారా? సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడం కంటే దీన్ని పరిష్కరించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. సమస్య ఉంటే పరిష్కరిస్తాం, ఎవరూ పారిపోవడం లేదు. దయచేసి నా కార్యాలయానికి రండి, నాతో మాట్లాడండి, మీ పత్రాలను నాకు ఇవ్వండి. ప్రతిదీ గుర్తించడానికి మాకు 60 రోజుల సమయం ఇవ్వండి. నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్లాక్మెయిల్కు గురి కావడం లేదు. మేము యూకేలోని ప్రొడక్షన్ కంపెనీలో కూడా పనిచేస్తాము. వారు ఎవరికైనా డబ్బు బాకీ ఉండే బాధితులు నేరుగా వారిని సంప్రదించాలి అని తెలిపారు. పూజా ఎంటర్టైన్మెంట్ పురాతన నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ నుంచి కూలీ నెంబర్ 1, హీరో నెంబర్ 1, బెల్ బాటమ్, బీవీ నెంబర్ 1, పాల్తూ, జానేమన్ ఇటువంటి సినిమాలు చాలానే విడుదలయ్యాయి. అయితే ఇటీవలే నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మారాయి. దీంతో పూజా ఎంటర్టైన్మెంట్పై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.